ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దినమూల వాక్యము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా ఇజ్రాయేళ్ల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి యందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. చూడండి ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగంలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ మనము వింటున్నాం, చూస్తున్నాం. లోకరక్షకుడైనటువంటి దేవాది దేవుని గురించి వ్రాయబడినటువంటి మాట, నిన్ను నన్ను సకల మానవ కోటి జనాంగమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడైనటువంటి యెహోవా వంటి దేవుడు మరి ఒకడును లేడు, భూమి మీదనే లేడు. ఆయన ఇష్టమైనటువంటి పిల్లల విషయములో, తన దాసుల విషయములో తన కృపను, తన కనికరమును కనపరచుచు తన నిబంధనను నెరవేర్చుచుండువాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఎవరైతే పూర్ణ మనసుతో అనుసరిస్తున్నారో, ఆయనను ఎవరైతే పూర్ణ మనసుతో వెంబడిస్తున్నారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారందరికీ ఆయన కనికరము చూపు దేవుడై ఉన్నాడని ఇక్కడ లేఖన భాగంలో చాలా స్పష్టముగా మనము చూస్తూ ఉన్నాం. పైనున్న ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. దేవుని వంటి వాడు ఒక్కడు లేడు. ఎందుకంటే ఆయనలా ప్రేమించేవాడు, ఆయనలా దయ చూపేవాడు, ఆయనలా కనికరము చూపేవాడు ఒక్కడు కూడా లేడట. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ఆయన కనికరము చూపుచూ ఉన్నాడట. అవును ప్రియులారా, ఇంతకుముందు మనం గత వారంలో చెప్పుకున్నటువంటి వాక్యములో కూడా గ్రుడ్డివారు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు గ్రుడ్డివారు కూడా దావీదు కుమారుడా మమ్మలను కనికరించుమని చెప్పి వాళ్ళు వేడుకున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, దేవుని కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కనికరం లేకపోతే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో క్షేమము అనేది మనము చూడలేమనే విషయాన్ని, క్షేమము అనేది మన బ్రతుకుల్లో ఉండదనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. దేవుని యొక్క కనికరము మన జీవితాల్లో ఎలాంటి కార్యములు చేయుచున్నదో మరొకసారి ఇక్కడ లేఖన భాగంలో ధ్యానిద్దాం. సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే ఒక విధవరాలు కనిపిస్తూ ఉన్నది. ఆల్రెడీ భర్త చనిపోయి వేదనతో దుఃఖముతో నలిగిపోతూ ఉన్నది. ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్న ఒక కుమారుని చూసుకుంటూ ఆ విధంగా బ్రతుకును కొనసాగిస్తుంది. మరి కొన్ని దినాలకు ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఆ కుమారుడు కూడా చనిపోయినప్పుడు చాలా వేదన పడుతున్నది. భర్తను పోగొట్టుకున్నది, కుమారుని పోగొట్టుకున్నది, వేదనతో నలిగిపోతూ ఉన్నది. దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఒక్కతే ఒంటరిదైపోయింది. ఆ ఒక్కతే ఒంటరిదైపోయి బిక్కుమంటూ వెక్కి ఏడుస్తూ మొరపెడుతూ ఉన్నది. అయ్యో, నా భర్త చనిపోయాడు, నా కుమారుడు కూడా చనిపోయాడు, నా జీవితం అంతా ఇలా నష్టపోయాను, వ్యర్థమైపోయింది అని ఏడుస్తూ ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి సహాయం చేసి ఆ శవాన్ని తీసుకొని మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ విషయము పరమతమైనటువంటి దేవాది దేవునికి తెలిసింది. తెలిసి వెళ్ళి ఆయన ఆపి ఆ పాడెను ముట్టి ఆ పాడెలో ఉన్నటువంటి నిద్రించి చనిపోయినటువంటి ఆ యవనస్తుని చిన్నవాడా లెమ్ము అని అన్నాడు. ఆ కార్యము దేవుడు చేయడానికి గల కారణం ఏమిటంటే ఆ విధవరాల మీద ఆయన కనికరపడినట్లుగా
లేఖనాల్లో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిగతులు నీ జీవితంలో నీకు ఎదురవుతున్నా, ఆ పరిస్థితులలో దేవుడు గనక నీకు కనికరం చూపిస్తే, దేవుడు గనక నీ మీద కనికర పడితే నీ జీవితంలో అద్భుతములే జరుగుతాయి. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో కనివిని ఎరగని రీతిగా అద్భుతం జరుగుతుంది. ఎవరైనా ఊహించారా? ఎవరైనా ఆలోచన చేశారా? ఆ పాడను మోసుకొని పోతూ ఉండగా ఎవరైనా ఒకరు వచ్చి బాగు చేస్తారని ఎవరు అనుకున్నారా? ఎవ్వరూ అనుకోలేదు. కానీ దేవుడు ఆమె మీద కనికరపడ్డాడని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి, ఆ విధంగానే మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. వారి మీద కనికరపడి వారిలో రోగులైనటువంటి వారిని స్వస్థపరచెను అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును ప్రియులారా, ఆయన వచ్చి చూసినప్పుడు జన సమూహము ఉన్నది. ఆ జన సమూహములో చాలా మంది రోగాలతో పీడింపబడుతున్నారట. అయితే ప్రియులారా, రోగాలతో ఎందరైతే పీడింపబడుతున్నారో వారి మీద దేవుడు కనికరపడ్డాడట. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో నువ్వు ఏ బాధలు పడుతున్నావో, అనారోగ్య సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, మనోవేదన కలిగి ఉన్నావా, చింతిస్తూ ఉన్నావా, ఏ విషయంలోనైనా ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ప్రాధేయపడి అడుగుము. ఆయన వంటి దేవుడు ఒకడును లేడు భూమి మీద. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. నిన్ను కనికరించే దేవుడు వారి రోగములను, వారి వ్యాధులను, వారికి పట్టినటువంటి ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తులను ఆయన తొలగించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆయన వారి మీద జాలిపడి వారిని స్వస్థపరచనని దేవుని యొక్క లేఖనాల్లో మనం ఇక్కడ చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం. చూడండి, ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచన భాగాన్ని చదువుకుందాం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను. నేటికి 3 దినములు అయిపోయింది. వారి దగ్గర తినడానికి ఏమి కూడా లేదు గనక నేటికి 3 దినములు అయిపోయింది గనక వారి మీద నేను కనికరపడుచున్నాను. వాళ్ళు ఎక్కడ దారిలో మూర్ఛపోతారో గనక వారి అవసరతను నేను తీరుస్తాను, వారి అక్కర్లు నేను తీరుస్తానని చెప్పి దేవాది దేవుడు ఇక్కడ లేఖన భాగములో చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. అవును ప్రియులారా, ఈ నేటి యొక్క ఉదయకాల సమయమందు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో, కుటుంబంలో భయంకరమైనటువంటి రోదన ఉన్నదా? వేదనలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? రోగములు ఉన్నాయా? కొరతలు ఉన్నాయా? అప్పులు ఉన్నాయా? అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయా? కుటుంబ సమస్యలు ఉన్నాయా? ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా ఆ పరిస్థితుల మీద మనుషులను ఆశ్రయించక, మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడు. దేవుని ఆహ్వానించు. దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించుమని అడుగుము. ఆ కనికరించే దేవుడు నీ జీవితంలో తప్పకుండా కార్యం చేస్తాడు. ఆ పాడిని ముట్టి వారి మీద కనికరము చూపించి వారి జీవితంలో అద్భుతం చేసినట్లుగా, ఆహారం లేక అలమటిస్తున్నటువంటి వారి యొక్క ఆకలిని తీర్చడానికి వారి మీద కనికర పడినట్లుగా నీ జీవితంలో, నీ బ్రతుకులో కూడా ఏ విషయాల్లో అయితే నువ్వు వేదన బాధలు పడుతున్నావో ఆ విషయంలో తప్పకుండా ఆయన నీ మీద కనికర పడతాడు. వారి ఆకలిని తీర్చిన దేవుడు నీ ఆకలి తీరుస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, నీకున్న సమస్యలు తీరుస్తాడు, నీకున్న వ్యాధి బాధలన్నీ తీరుస్తాడు. కనుక ఆయన మీద ఆధారపడము, ఆయన యందు విశ్వాసం ఉంచుము. ఆయన కనికరం వచ్చేటట్లుగా ఆయన పాదాలు పట్టుకుని వేడుకొనుము. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కనికరము ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తుంది. అటు కృపాత్రేక దేవుడు మనకందరికి ఇచ్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధునికి వందన. కనికరము చూపించగల దేవా, మా జీవితాల్లో ఎంతో ఘోరమైన శ్రమలు పడుతున్నాము నాయన. వాటన్నిటి విషయాలు నీ కనికరము చూపించి విడిపించి మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.